శ్రీమాత్రే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సనాతన ధర్మంలో గురుస్మరణకు విశేషమైన ప్రాధాన్యత ఉన్నది. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. త్రిభువనాలకు గురువుగా జ్ఞానాన్ని పంచటం కోసం ఆవిష్కరింపబడిన రూపమే దక్షిణామూర్తి రూపం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటూ దక్షిణామూర్తి స్తోత్రంలో ధ్యాన శ్లోకమైన తరువాత మొట్టమొదటి శ్లోకమే ఈ విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. కనపడుతున్న ఈ విశ్వమంతా నగరీ తుల్యం, దర్పణంలో కనపడుతున్న ప్రతిబింబము. వెంటనే మనకు సందేహం వస్తుంది, ప్రతిబింబం ఉన్నప్పుడు బింబం ఉండాలి కదా, అదెక్కడ ఉన్నది? నిజాంతర్గతం, నీలో ఉన్నది ఆ బింబము. కనపడుతున్నదంతా ప్రతిబింబము. మరి ఆ లోపల ఉన్న బింబాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే అంతర్గతంగా నీ పయనం సాగాలి. ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేసి ఆ ఆత్మశక్తిని పరిశీలించే ప్రయత్నం చేయాలి. అంధకారము అజ్ఞానము, కుంభవృష్టి అవివేకము. మనం ఎన్ని అవివేక పనులు చేస్తూ ఉంటాం. అందుకే అవివేకాన్ని కుంభవృష్టితో, అజ్ఞానాన్ని గాఢాంధకారంతో పోల్చి కృష్ణుణ్ణి గనక నువ్వు గుండెల్లో పెట్టుకుంటే ఆ అజ్ఞానం నుంచి, అవివేకాన్ని నుంచి బయటపడతావు. నీవు కాలాన్ని దాటే ప్రయత్నం చేయకపోతే కాలుడి చేతికి, కాల పాశానికి గురి కావలసిందే అని చెప్పటమే కృష్ణ తత్వాన్ని గ్రహించటం. ప్రతి జీవుడు తన ప్రారబ్ధాన్ని అనుసరించి కర్మల ఫలాన్ని అనుభవించటం కోసం ఈ భూమండలం మీద భవరోగంతో పడతాడు. మరి ఆ భవరోగాన్ని పోగొట్టుకోవాలి అంటే భవు భవానీ భర్త భావ సంభవ వైరి భవరోగ భంజనున్ పాలనయను భోగి ప్రదుని భోగి భోగి రాజ విభూషు భూన భోది వ్యాప్తు భువన వంజు భగవంతు భర్గుని భసితాంగరాగుని భానుకోటి ప్రభాభాసమాను భామినీ సువిలాసార్థు వామభాగు భక్తితోడ భజింపరో భవ్యమతులు భావనా భాజులకతడు ఫలములసగు భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు. భవరోగాన్ని పోగొట్టగలిగినది ఆ భవుడొక్కడే. ఈ విషయాన్ని మనం కనుక అర్థం చేసుకోగలిగితే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం, నీలో ఉన్నది ఆ బింబస్వరూపం, ఆ పరమాత్మ చైతన్యం. దాన్ని నువ్వు గుర్తించే ప్రయత్నం చేయాలి. మరి ఎందుకు గుర్తించలేకపోతున్నావు? పశ్యని ఆత్మని మాయయా, పశ్యన్ ఆత్మని మాయయా. ఆయనే మాయ రూపంలో నిన్ను అటు వెళ్లకుండా చేస్తూ ఉన్నాడు. నిజానికి కృష్ణుడు జన్మించినప్పుడే యశోదకు మాయ కూడా జన్మించింది. ఈ ప్రపంచమల్లా ఏ మాయచే మోహితాత్మమగుచునుండు అట్టి మాయ కమలనాభు ఆజ్ఞపై నిజాంశంబుతోడ పుట్టు జగతి ఎందు అంటూ భాగవతంలో చెబుతాడు. కారణం, మనసులో కలిగిన వికారము వాక్కుగా ప్రకటింపబడి శరీరం ద్వారా ఆచరణ చేస్తూ విషయ భోగాలలో, ఇంద్రియ సుఖాలలో కూరుకుపోతూ ఉన్నాడు.
ఎవరైతే సాధన ద్వారా తమ బుద్ధిని ప్రచోదనం చేసి జీవన్ముక్తులయ్యి ఈ మనస్సు వాక్కు ఈ త్రికరణాలకు అతీతమైన గుణాత స్థితికి చేరుకుంటారో, ఆ గుణాతీత స్థితిలో వారు ఉండగలుగుతారో అలాంటి వారు మౌనంగా చేసే వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇది దక్షిణామూర్తిగా ఆ స్వామి చేసేటువంటి పరబ్రహ్మతత్వ ప్రకటన. ఈ మాయ నిన్ను ఎప్పుడూ మోహితాత్ముడిగా చేస్తూ ఉంటుంది. దాంట్లో పడి నువ్వు కొట్టుకుపోతూ ఉంటావు. దాని నుంచి బయటపడాలి అంటే ఆ దక్షిణామూర్తిని ఆశ్రయించాలి. జ్ఞానస్వరూపమైన దక్షిణామూర్తి యొక్క ఎరుక నీకు కలిగిన మరుక్షణం ఈ మాయ పటాపంచలైపోతుంది. యక్షరాజసఖం భగాక్షహరం భుజంగ విభూషణం శైలరాజసుతాపరిష్కృత చారువామకళేవరం అంటాడు చంద్రశేఖర అష్టకంలో మార్కండేయుడు. అలా శివపార్వతుల సమ్మేళనమైన రూపమే దక్షిణామూర్తి స్వరూపం. ఆ దక్షిణామూర్తిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి మరణ భీతి ఉండదు, మృత్యు బాధ ఉండదు. వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకలముని జనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. అందరికీ జ్ఞానాన్ని పంచేటువంటి గురువు అత్యంత ప్రధానమైన పాత్రను పోషిస్తే, సదాశివుడే జ్ఞాన రూపాన్ని దాల్చి అవతరించినటువంటి స్వరూపమే దక్షిణామూర్తి స్వరూపం. భవరోగాన్ని పోగొట్టగలిగినది ఆ భవుడొక్కడే. ఆ లక్ష్యాన్ని నెరవేర్చటం కోసం భూమండలం మీద దక్షిణామూర్తిగా అవతరించిన రూపమే మనం ఆరాధించే ఆ స్వామి యొక్క స్వరూపం. జనన మరణ భయమున నుంచి, ఈ చక్రం నుంచి తప్పించగలిగిన దక్షత కలిగిన వాడు కనుక ఆయన దక్షిణామూర్తి అయ్యాడు. దక్షిణాభిముఖంగా కూర్చున్నాడు కనుక దక్షిణామూర్తి అని మీరే చెప్పారు. జనన మరణ దుఃఖం నుంచి బయటపడవేయగలిగిన దక్షత కలిగిన వాడు కాబట్టి దక్షిణామూర్తి అని వ్యవహరిస్తారు అని కూడా మీరే చెబుతున్నారు. మేని తోడన పుట్టు మృత్యువు జనులకు నెల్లి నేడైన నూరేళ్లకైనా తెల్లంబు మృత్యువు దేహంబు పంచతనొంద కర్మానుగుండై శరీరి మారుదేహమునూడి తన తొంటి దేహము వాయును తన పూర్వభాగం మెత్తి వేరొంటిపై పెట్టి వెనుక భాగం మెత్తి గమనించు తృణ జలూకయునువోలే వెంట వచ్చు కర్మ విసరంబు మును మేలు కన్న వేళ నరుడు కన్న విన్న తలపబడిన కార్యతంత్రంబు కలలోన పాడితోడ గనబడిన ఎట్లు. పుట్టగానే సావు తథ్యం. డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది అంటే డేట్ ఆఫ్ డెత్ ఉన్నట్టే, దాంట్లో ఎలాంటి సందేహము లేదు. ప్రతి జీవుడు ఈ దేహాన్ని వదిలే ముందే ఇంకొక దేహాన్ని పొందుతాడు. నువ్వు ఈ జీవితంలో ఆచరించే కర్మలే నీకు వచ్చే జన్మను నిర్ణయిస్తాయి. ఈ జన్మ అంతా కూడా ధనాన్ని కూడబెట్టడంలోనే మగ్నమయ్యి జీవితమంతా దానికోసమే నువ్వు వెచ్చిస్తే, అలానే ఈ దేహాన్ని నమ్ముకొని దీని ద్వారా సుఖాలను విషయ భోగాలను అనుభవిస్తూ నిరంతరము బాధపడేటువంటి జీవుడికి జనన మరణ దుఃఖచ్ఛేద దక్షత కలిగిన దక్షిణామూర్తి ఉపాసన ఒక్కటే మార్గము. దాని ద్వారా మాత్రమే ఆనందంగా ఉండగలిగే అదృష్టం నీకు చిక్కుతుంది. దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఎందుకు కూర్చుంటాడు అంటే, దక్షిణ దిక్కు యముని ఆధిపత్యంలో ఉంటుంది. కాలారి కనుసైగను అనుసరించి సంచరించాల్సిన బాధ్యత యముడి మీద ఉన్నది. అందుకే దక్షిణ దిక్కుగా కూర్చొని యముడిని కూడా నియంత్రిస్తూ నీకు మృత్యు భయం లేకుండా చేయగలిగిన తత్వము దక్షిణామూర్తి తత్వము. అయినా మనకు బోధపడటం అంత సాధ్యం కాదు. శివోపాసన చేసేవారికి దారిద్ర్యము, మరణము, రోగము, భయము ఈ 4 అంతరించిపోతాయి.
అదే దక్షిణామూర్తి తత్వం. నీవు నరకం దాకానో స్వర్గం దాకానో నువ్వు ఆచరించిన కర్మల ఫలితంగా వెళ్ళాలి. మరి శ్మశానంలో 13 రోజులు నువ్వు జీవితం గడపాల్సి వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండేది ఎవ్వడు? ఆ శ్మశానవాసి అయిన శివుడు కాదా? అందుకే నీకోసము ఆయన శ్మశాన నివాసం చేస్తూ అందరికీ బూడిద పంచిపెడుతూ ఉన్నాడు. అంటే దహనయోగ్య ఇది దేహ. నువ్వు ఈ దేహాన్ని చూసి మురిసిపోతూ ఉన్నావు. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాలయ సర్వం. ధనాన్ని చూసి, జనాన్ని చూసి, యవ్వనాన్ని చూసి మురిసిపోకయా, క్షణకాలంలో ఇది అంతరించిపోతుంది అన్న సత్యాన్ని చెప్పటం కోసం భార్యా బిడ్డలు బంధుజనాలు కడదాకాని వెంటరారురా, కర్మఫలాలే భవబంధాలు కనరాజనుడా ఈ సత్యాలు అని పాడుకుంటూ ఆయన నీకు ఈ సత్యాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడయా. కాబట్టి ఆయన కపాలంలో తిన్నా, శ్మశానంలో ఉన్న బూడిదనే ప్రసాదంగా నీకు అందించిన చెప్పే మాట ఒక్కటే, నన్ను ఆరాధించు, నన్ను ఆశ్రయించు, ఏ కష్టం లేకుండా నిన్ను కాపాడుకుంటాను, నీవు నా వంశవే, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానేంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. భగవద్గీత చెప్పింది. మనమంతా ఆ భగవంతుని యొక్క అంశలమే, పాపులము కాదు, పరమాత్మ స్వరూపులము. మనం రక్షించుకోవాలి అంటే ఆ పరమాత్మను ఆశ్రయించాలి, ఆ భావనను హృదయంలో స్థిరంగా నిలుపుకోవాలి. ఈ విషయాన్ని చెప్పటం కోసమే ఆ స్వామి వటవృక్షం కింద కూర్చో ఉన్నాడు. శిష్యులంతా ఉత్తరాభిముఖంగా కూర్చో ఉన్నారు. ఉత్తరాభిముఖంగా కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే, భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి. హిమాలయాల మీద ఆ స్వామి మృత్యుంజయ స్వరూపంతో మనను కటాక్షిస్తూ ఉంటాడు. అందుకే ఉత్తరాభిముఖంగా కూర్చున్న శిష్యుల యొక్క మరణ భీతి, మృత్యు భయము అంతర్ధానమైపోతూ ఉంది. అందుకే దక్షిణామూర్తిని ఆశ్రయించిన వారికి జనన మరణ దుఃఖ భయము ఉండదు. మృత్యు భీతి, మరణ భయము, మరణ బాధ రెండు వేరువేరా? అంటే ప్రాణం పోయేటప్పుడు ఒకేసారి 1000 మండ్రకప్పలు కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది. ఇక మరణం అంటే భయము లేనివాడెవ్వడు. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. శ్రోత్రము, చక్షువు ఈ ఇంద్రియాలన్నింటి మీద మనస్సు అధిరోహించి నిన్ను నాట్యం చేయిస్తూ ఉంటుంది. దాని కారణాన నువ్వు మాయకు గురి అయ్యి నీ నిజస్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. పశ్యన్నాత్మని మాయయా బహిః ఉద్భూతం యథా నిద్రయా. ఎప్పుడైతే నిద్ర నుంచి బయటికి వచ్చినవాడు నిద్రలో తానొక రాజునని, తనకు 100 మంది కొడుకులున్నారని, ఎన్నో రాజ్యాలు ఏలినటువంటి కీర్తి ప్రతిష్టలు తనవని భావించి నిద్ర నుంచి బయటికి వచ్చిన మరుక్షణం అదంతా మిథ్య అని గమనిస్తాడో, అలానే నువ్వు కూడా బహిః ఉద్భూతం యథా నిద్రయా. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. మరి అలా నిన్ను నిదురలేపి సత్యాన్ని నీకు ఎరుకపరిచి గుకారో అంధకారస్య రుకారత్వన్నిరోధకః అని చెబుతుంది శాస్త్రం. అంధకారం నుంచి నిన్ను బయటపడగలిగిన వెలుగు ఆ గురువు నీకు అందిస్తాడు. ఆచినోహితి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయచ్చతి స్వయం ఆచరతే యస్య తం ఆచార్యం ప్రవక్షతే అని చెబుతుంది ఆచార్య శబ్దానికి నిర్వచనాన్ని. శాస్త్రాలలో ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ తెలుసుకుని తాను ఆచరిస్తూ నలుగురికి చెప్పేవాడే నిజమైన ఆచార్యుడు. అలా నీకు జ్ఞాన ప్రబోధం చేసి మేల్కొల్పేటువంటి ఆ దక్షిణామూర్తి తత్వానికి నేను నమస్కరిస్తున్నాను.
అని ఈ శ్లోకంలో బ్రహ్మ సత్యం జగన్మిథ్య, బ్రహ్మమే నిజమైనది, నిత్యము సత్యము శాశ్వతమైనది అన్న సత్యాన్ని వివరిస్తూ ఈ జగత్తంతా మిథ్య అన్న అద్భుతమైన సత్యాన్ని, అద్వైత తత్వాన్ని ఆవిష్కరించారు ఈ శ్లోకంలో. అంటే ఈ సకల చరాచర సృష్టికి మూలము ఆ పరమాత్మ. వికసన లక్షణము కలిగినది నీ బుద్ధి, నీ మేధస్సు. ఆ బుద్ధిలో ఈ స్వామిని మూలంగా నువ్వు ఉంచుకుంటే నువ్వు దక్షిణామూర్తిని ఉపాసించినట్టే. అది చెప్పటం కోసమే ఆ స్వామి వటవృక్షం కింద ఆసీనుడై దక్షిణాభిముఖుడై, మృత్యుభయం నీకుండదయ్యా, నువ్వు ఉత్తరముఖంగా కూర్చున్నప్పుడు ఆ యముడు నీ వెనక ఉంటాడు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః, పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం, పాలలోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహం, భస్మదిగ్ధ కళేవరం భవనాశనం భవమవ్యయం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. 5 చెట్ల నుంచి తెచ్చిన 5 సుగంధభరితమైన పుష్పాలను ఆయన పాదాల దగ్గర పెడితే ఆయన మన్మథుణ్ణి భస్మం చేసి ఆ బూడిదను ఒంటికి రాసుకొని తాండవం చేస్తాట. ఏమి చెబుతున్నాడు ఆ శ్లోకంలో? ఏమిటి ఆ 5 చెట్లు, 5 పుష్పాలు? నీ 5 ఇంద్రియాలే 5 చెట్లు. 5 సుగంధ భరితమైన పుష్పాలు నీ 5 ఇంద్రియార్థాలు. ఇంద్రియార్థాలను ఆయన పాదాల దగ్గర పెడితే మనః మధః ఇతి మన్మథః, మనస్సును మాటిమాటికి మధిస్తూ నిన్ను అతలాకుతలం చేస్తూ శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయమభిష్టాయం విషయానుపసేవతే. ఈ ఇంద్రియాలనన్నింటినీ అతలాకుతలం చేసేటువంటి ఆ కోరిక భస్మమైపోతుంది. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః, నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. భగవద్గీతలో కృష్ణుడు అర్జునునికి ఆత్మతత్వాన్ని గురించి తెలియజేస్తూ, నీలో ఉన్న చైతన్యము శస్త్రముతో ఛేదింపబడదు, వానతో తడవదు, ఎండకు ఆరదు, అగ్నికి గురి కాదు. నిత్యము సత్యము శాశ్వతము అయినటువంటి అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. పడిపోయేది శరీరమే కానీ ఆ ఆత్మ చైతన్యం కాదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే అంత సులభంగా సాధ్యం కాదు. భగవంతుడి దగ్గరికి ప్రతివాడు వెళ్ళి నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని అడుగుతున్నారు తప్పితే ఎందుకు మానవ జన్మ ఎత్తారో తెలుసుకోలేక ఈ విషయ సుఖాలలో పడి దొర్లుతూ ఉన్నారు. ఇది గమనించిన ఆ పరమాత్మ నేను ఎక్కడ దాక్కొని ఉంటే వీళ్లకు కనపడను అని ఆలోచన చేసి ప్రతివాడి హృదయంలో ఉన్నట్ట. మనమంతా ఇంద్రియాలన్నింటినీ బహిర్గతం చేసి అక్కడేదో ఆనందం ఉందని వాటి వెంట పరిగెత్తుతాం తప్పితే నీలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని గుర్తించే ప్రయత్నం చేయవు. కపిలుడు భాగవతంలో దేవహూతికి అదే తెలియజేస్తాడు. ఈ పరమాత్మ నీలో అధిష్ఠితుడై ఉంటాడు. నువ్వు అంతర్ముఖం కాకపోతే కాలప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే. కారణం కాలోహి దురతిక్రమ, కాలాన్ని ఎవ్వరూ దాటలేరు. సకల చరాచర సృష్టి శబ్దం నుంచే ఉత్పన్నమైనదని చెబుతూ ఉన్నది. మరి ఆ శబ్దము కాంతి స్వరూపంగా ఎక్కడ ఆవిష్కరింపబడింది అంటే తద్వితుహు వరేణ్యం. ఆ సూర్యుడిని కాంతి స్వరూపంగా ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం. ఆ సూర్యుడే అగ్నిగా ఈ దక్షిణామూర్తి చేతిలో ఉన్నాడు. ఇలా అమృత కలశము అక్షరమాల ధరించిన రూపాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. 16 దక్షిణామూర్తి రూపాలలో ఈ రూపాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. అమృత కలశము శాశ్వతమైన ఆనందానికి గుర్తు. ఏదైనా విద్యను అభ్యసించేటప్పుడు అది నీకు అవగతమైతే ఆనందం కలుగుతుంది. కలిగిన ఆనందము శాశ్వతంగా ఉంటుంది. అదే దక్షిణామూర్తి స్వరూపంలో
అమృత కలశంలోని ఆంతర్యం. ఇంత అద్భుతమైనటువంటి ఆ దక్షిణామూర్తి తత్వాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వారు మాట్లాడే ముందు ఆలోచన చేస్తారు. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాధ్యాన్నాశ్చ సంకీర్తనాత్. సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధేస్తత్పునరష్టధా పరిణితం చైశ్వర్యమవ్యాహతం. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పూర్తిగా మనకు అందించినటువంటి ఆదిశంకరులు ఆఖరి శ్లోకంలో ఫలశ్రుతిగా దీన్ని తెలియజేశారు. ఎవరైతే ఈ దక్షిణామూర్తి స్తోత్రంలోని 9 శ్లోకాలను పారాయణ చేసి అనంతరము ఆ దక్షిణామూర్తిని ఉపాసన చేస్తారో వారికి అష్టసిద్ధులు సిద్ధించటమే కాక ఆత్మజ్ఞానం కూడా దొరుకుతుంది అని తెలియజేయటం జరిగింది. మరి ఆ దక్షిణామూర్తి స్తోత్రంలోని విశేషాలను ఇంకొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.